హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. ఈరోజు మన దేవిస్ కిచెన్లో సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు తయారు చేద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించిన కందిపప్పుని గంటతో ఇలా మెత్తగా చెదుముకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కట్ చేసిన ముల్లంగి ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. 3 పెద్ద టమోటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాము. ఇందులోనే పసుపు, 1 స్పూన్ కారము వేసి కాసేపు కలుపుకొని ఉడికించుకోవాలి. చూడండి ఎలా ఉడికినాయో. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక నిమ్మకాయంత చింతపండు తీసుకొని రసాన్ని ఇందులో కలిపేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించుకుందాం. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పులో ఈ కూరగాయ ముక్కలన్నిటినీ వేసేసి ఒకసారి కలిపి ఉడికిద్దాము. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్, తర్వాత సాంబార్ పొడి వేసేసి కలిపేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పోపు గింజలు, 2 ఎండుమిర్చి, చిటికెడు మెంతులు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసి పోపు బాగా వేగాక ఈ పోపుని తీసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న సాంబార్లో వేసేసుకున్నాము. ఇందులోనే నేను కొంచెం ఇంగు కూడా వేసుకున్నానండి. అంతే అండి, టేస్టీ సాంబారు రెడీ అయిపోతుంది.